జరిగింది నిర్మల్ జిల్లాలో? ఏం జరిగింది అసలు? విజ్ఞానవంతులకు అజ్ఞానులకు మధ్య ఒక పోరాటం జరిగింది. విజ్ఞానవంతులు బుద్ధుని వైపు ఉన్నారు, అజ్ఞానవంతులు అవలగాళ్ళంతా హిందుత్వం వైపురు. అక్కడున్న ఎమ్మెల్యే వైపురు 500 మంది వచ్చి ఒక చిన్న సమూహం అండి, మహిళలను చూడకుండా వాళ్ళని విపరీతం కొట్టారు. వాళ్ళ వీడియోలు చూస్తే చాలా బాధ అనిపించింది. అసలు మనము రాజరికంలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పాలకులు ఎటువైపు అనేది చాలా బాధ వేసింది. మేము ఈ ఇష్యూను తీవ్రంగా ఖండిస్తున్నాం యూనివర్సిటీ విద్యార్థులు. ఎందుకు అంటే అక్కడున్న కొంతమంది మాల సామాజిక వర్గం చెందిన కొంతమంది బుద్ధ పూర్ణిమ నాడు 12వ తారీఖు నాడు బుద్ధుని విగ్రహం పెట్టారు. బుద్ధుడిని, ఈ దేశంలో పుట్టిన బుద్ధుని విగ్రహం పెడితే జీర్ణించుకోలేని కొంతమంది అక్కడున్న బీసీలు, హిందుత్వంతో ఉన్న కొంతమంది వ్యక్తులు హనుమంతుని విగ్రహం పెట్టిరాడు. అక్కడున్న ప్రభుత్వ భూమి, అక్కడున్న గ్రామ పంచాయతీ ఎకరం హనుమంతుని విగ్రహానికి ఇచ్చారు, ఎకరం బుద్ధ విగ్రహానికి ఇచ్చారు. ఒకవేళ మీరు ఇరు వర్గాల న్యాయం చేయదలుచుకుంటే ప్రభుత్వము, ఇటు బుద్ధ విగ్రహం ఉండాలి, అటు హనుమంతుని విగ్రహం ఉండాలి. కానీ హనుమంతుని విగ్రహం ఉంచి బుద్ధ విగ్రహం తీసేయడం అనేది ఇది ఏకపక్ష దాడిగా మనం ఎందుకు పరిగణించకూడదు? ప్రభుత్వము, అగ్రవర్ణాలు కేవలం మాల కులపులు పెడతారా, మాలలు పెడతారా అని తిడితే ఎవ్వరు కూడా మాట్లాడలేదు. మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే వాడు ఉగ్రవాదాన్ని మాట్లాడిన వాళ్ళు ఈడ నువ్వు కులాన్ని పెట్టి తిడితే ఈడ మీరు కూడా ఉగ్రవాదులే కదా. దేశాన్ని ప్రేమించినోడు ఎవడైతే ఏంది? దేశం అంటే ఏంది? గోడలా? ఏంది దేశం అంటే? మనుషులే కదా. దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులే అని చెప్పిన గురజాడ అప్పారావు. మరి దేశం అంటే మనుషులను ప్రేమించినోడు ఈ దేన్ని ప్రేమించాలి? తెల్లారులేస్తే ఈ దేశంలో మొత్తం హిందువులే కదా. ప్రధానమంత్రి హిందువే, అమిత్ షా హిందువే, అజిత్ దోవల్ హిందూ, అందరూ హిందువులే. మరి మాలలు హిందువులు గారా? మరి మాల మీద దాడి చేస్తారు? మాలలు ఏమైనా మత మార్పిడి చేసిరా? లేకపోతే అక్కడ ఉన్న హనుమంతుని విగ్రహం మీద దాడి చేసిరా? హనుమంతుని విగ్రహంతో పాటు బుద్ధుని విగ్రహం పెట్టుకుంటామన్నారు. బుద్ధుని విగ్రహం పెట్టుకున్న విగ్రహం మీరేట చేస్తారు? అక్కడ ఉన్న ఎస్పీ, కలెక్టరు, శాసనసభ్యులు ఏం చేస్తారు? వీళ్ళు హనుమంతుని విగ్రహం నుంచి బుద్ధుని విగ్రహం తీసేసారంటే వాళ్ళు బాధితుల వైపురా, దాడి చేయించిన వైపురా? వాళ్ళు దాడి చేయించిన వైపురు కదా. అంటే దీని అంతటి వెనక అక్కడ ఉన్న ఎమ్మెల్యేది ఉండదు అనుకోవచ్చా? అక్కడున్న ఎమ్మెల్యేది, అక్కడున్న ఎస్పీది, అక్కడున్న కలెక్టరు, వీళ్ళందరూ 500 మంది వైపు ఉండి పిడికడు మాల వైపు దాడి చేయించడంలో కీలక పాత్రులు. వాళ్ళు ఎందుకు మరి ఇప్పటి వరకు కేసు కాలేదంటే ఏంది? వీళ్ళ దిక్కున్నాడు. ఇప్పుడు బుద్ధుని విగ్రహం పెట్టిన ఆయన మీద కేసు చేయించారు, మరి ఎవరి మీద కేసు చేయాలి? దాడి చేయించుకుంది వీళ్ళే, దెబ్బలు పడ్డది వీళ్ళే, తనల పడ్డది వీళ్ళ మీద మళ్ళా కేసు. ఇదంతా కూడా బీజేపీ శాసనసభ్యులు గెలిచిన ప్రాంతాలలోనే దళితుల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, పాపం వాళ్ళ అదృష్టం కొద్ది గెలిచినేమో శాసనసభ్యులు బీజేపీ వాళ్ళు. ఈసారి మళ్ళీసారి పెద్ద పంగనామాలు కొట్టుకుని ఒక్కడు ఇంత గలలేరేసి కూడా దుంకులాడి మాట్లాడుతున్నారు మేము మొత్తం అని. ఎట్లా రమ్మని తెలంగాణ బీజేపీ చూసుకుందాం. 1000% చెప్తున్నాం, 100% కాదు, 1000%. చూడండి మీరే. ఈయనకంటే రెట్టి పేరిన కేసీఆర్ లాంటి పోయి కూర్చున్నాడు ఫామ్ హౌస్లా. ఆఫ్టర్ ఇటుకి రేవంత్ రెడ్డి ఎంత, వాడు బీజేపీ వాళ్ళు ఎంత చూసుకుందాం. ప్రజలు ఎంత ఎటువైపు ఉంటారో చూస్తాం మేము ఖచ్చితంగా. మీరు ప్రజలు చెప్తాం కదా, టైం ఉంది కదా. మేము ఇప్పుడు మాట్లాడలేము వాళ్ళు ఎవరు వస్తారు అనేది, కానీ ఖచ్చితంగా బీజేపీని మాత్రం రానియం. మా ఎజెండా బీజేపీ రాకపోవడం. వాళ్ళు వస్తే ఒకటి వినండి, వాళ్ళు వస్తే మాకు బీసీలకు ఏం గొడవలండి? బీసీలు ఏమైనా వేల ఎకరాలు దోసుకురా, లేకపోతే 100,000 కోట్లు దోసుకురా ఈ రాష్ట్రంలో? వాళ్ళను హిందుత్వం కాషాయం పట్టుకొని వాళ్ళ జెండాలు పట్టుకొని తిరుగుతురు, తింపి బీసీల మామి కుసుగొలుపుతురు. బీసీలు మందా? వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? కేవలం అగ్రవర్ణాలు బీసీలను మధ్యలో పెట్టి దళితుల మీద దాడులు చేపిస్తున్నారు. కాబట్టి ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఖచ్చితంగా ముదోలు బాధితుల పక్షాన ఉంటాం. మేము భవిష్యత్తులో ఖచ్చితంగా చెలో ముదోలు పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బుద్ధ సంఘాలన్నిటితో చెలో ముదోలు పిలుపునిస్తాం. ఖచ్చితంగా బుద్ధ భగవాన్ విగ్రహం అక్కడ ప్రతిష్ఠాంచాల్సిందే, విగ్రహం పెట్టాల్సిందే. హనుమంతుని విగ్రహం ఉన్నాడు, బుద్ధుని విగ్రహం ఎందుకు ఉండదు? మేము ఖచ్చితంగా చెలో ముదోలు పిలుపునిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.